గారు కవి సార్వభౌమ శ్రీనాథ సినిమా తీశారు. అందులో డిండిమ భట్టు అనే వాడిని ఓడించడానికి ఒక సన్నివేశం ఉంటుంది. ఆయన చెప్తాడు ఎన్ని విధాలుగా ఉచ్చారణ చేయొచ్చు. డిండిముడు మహాపండితుడు, డిండిముడు మహాపండితుడు, డిండిముడు మహాపండితుడు అని మహాపండితుడు అని అంటూనే 100 రకాలుగా అవమానించవచ్చు డిండిమ భట్టును అని ఆయన చూపిస్తాడు దాంట్లో. ఓకే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను అది పేరు తీయలేదు, ఇంకోటి తీయలేదు, అది కాదు. మీ తీరు తెలుస్తుంది, తీరులో ఉంది, పేరులో కానీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ఒక ఛాన్స్ మండలిలో మీకు వచ్చింది, దాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ సవాళ్ళు విసిరి ఇంకా ఇరకాటంలో పెట్టకుండా ఉండడం చాలా మంచిది. సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరొక లేఖ వేశారు. అధికార దాహం తీర్చుకోవడానికి ఏవో సూపర్ 6 అంశాలు తీసుకువస్తా, సోషల్ మీడియా పోస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, ఇది మార్చుకోవాలి అని. సో మళ్ళీ మనకు లేఖ పద్మనాభం గారు వచ్చారు, మంచిది. అధికార దాహం ఏముందండి, ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎవరు చేసే వాగ్దానాలు వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు నవరత్నాలు అవి కూడా అధికార దాహం తీర్చుకోవడానికైనా. అయితే ఇప్పుడు సూపర్ 6 అయితే అవి 9 అంతే కదా, సూపర్ 9. సో సూపర్ 9 అయినా సూపర్ 6 అయినా ఆయన తెలుగులో అన్నాడు, ఈయన ఇంగ్లీష్లో పెట్టుకున్నాడు. ఈయన మోర్ మార్కెట్ ఓరియంటెడ్ కాబట్టి అందుకని సోషల్ మీడియా పోస్టులు వాటి మీద మనం తగినంత చర్చించాం. హైకోర్టులో కూడా కేసు ఉంది. వాటిని ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒకవేళ ముద్రగడ దారి మళ్ళించడానికి ఇదంతా చేస్తున్నారని తెలిస్తే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారని నేను అనుకోను. ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఎలాగో వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ముద్రగడ యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు మన లేఖలు అవి చర్చించినప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక సామాజిక తరగతికి పెద్దగా మనం ఆయన గురించి చర్చించాం. ఆయన వెళ్ళి ఒక వైసీపీ అయిన తర్వాత ఇంకా వైసీపీ మాటే ముద్రగడ మాట కదా, జగన్ మాటే ముద్రగడ మాట కదా. కాబట్టి ఇంకా దాని మీద అదనంగా మనం మాట్లాడేది ఉంది. సోషల్ పోస్టుల మీద మీరు చర్య దాని మీద ఇంకొక మనకు ఒక పాయింట్ కూడా ఉంది మనం చర్చించాల్సింది. కాబట్టి ఎవరిని కూడా చట్ట విరుద్ధంగా లేకపోతే పోలీసులు ఒక ఏమనాలి బల ప్రయోగాలు ఇట్లాంటివి చేయకుండా ఉండకూడదు. చట్టరీత్యా తీసుకునే చర్యలు తీసుకోవాలి. ఇంకా ఒకటే మాట, ఇంకా తప్పులు చేయొద్దని చెప్పడం వేరు, మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాట్ అని చెప్పి మళ్ళీ ఆయన స్టైల్లో ఎవరి సొల్లు వాళ్ళది. ఇప్పుడు ఈ సొల్లు కళ్ళ వీటితో మనం విసిగిపోయి ఉన్నాం, ప్రజలు కూడా విసిగిపోయినారు. ఒక నిజమైనటువంటి వీటిలోకి రావడం మంచిది. ఇప్పుడు మనం ఏం చేస్తే అదేమో చాలా అది విప్లవాత్మకము, ఇతరులు చేస్తేనేమో అది చాలా ఘోరము దారుణం అనుకుంటే అది కుదరదు కదా. మనం ఎన్ని పార్టీలు మారాము, మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసాము, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు ఇంకా అవన్నీ మనం ప్రతిజ్ఞలు చేసి పేర్లు మార్చుకొని పార్టీలు మార్చుకొని ఎత్తుగడలు మార్చుకొని. నేను ముద్రగడను మొదటి కాపినాడు మహాసభలో చూశాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ రోజు రామారావు గారి మీద ఆయన బాణం ఎక్కువ పెట్టాడు. ఎప్పుడు మా వాళ్ళే దొరుకుతారో మీకు అన్నారు రామారావు గారు అన్నారని చెప్పాడు. బస్సులు ప్రైవేట్ బస్సులో ఇదేదో జాతీయ అప్పుడు ఈయన రవాణా శాఖ మంత్రి. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఈ అధ్యాయాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఆయన చేయగలిగింది ఆయన ఆందోళన నిరసన ఆయన చేయొచ్చు. ఎవరి హక్కులు హరించకూడదని మటుకు మనం అదే కదా ప్రజాస్వామ్య సూత్రం. సరే ఎన్డీఏ అభ్యర్థుల మద్దతు కోసం మహారాష్ట్రకు జనసేనాని డిప్యూటీ సీఎం గారు ప్రచారానికి వెళ్తున్నారు. 2 రోజుల పాటు 5 సభలు 2 రోడ్ షోలు, పవర్ ప్రచారానికి భారీ ఏర్పాట్లు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన ప్రభావం ఏమైనా కనిపించే అవకాశం ఉంటుందా, ప్లస్ అవుతుందా అది ఎన్డీఏకి? చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులతో కూడా మాట్లాడాను. కొంత పాలు పంచుకోవాలి, కర్ణాటకలో కూడా ఇంతకుముందు వెళ్ళలేదు అని అన్నప్పుడు వాళ్ళు తెలుగు ప్రాంతాల్లో రమ్మని రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను మహారాష్ట్రలో సత్తా చూపనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అప్పుడే పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టారు. ఒక విషయం ఏమంటే ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపుకు వస్తుంది, ఇంకా 20వ తారీఖు పోలింగ్. సో కొంత ప్రచారం వీళ్ళు అది ఫినిషింగ్ టచ్లో ఇవ్వచ్చు. రెండవది ఎన్డీఏతో వీళ్ళ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి జాతీయ ప్రాధాన్యత కూడా ఉంది అనేటటువంటి పిక్చర్ రావడానికి కూడా ఈ ప్రచారం అవసరం. జనసేనాని కూడా ఉత్సాహం చూపించారని విన్నాను నేను. ప్రచారం చేయాలి అనే ఉత్సాహం ఆయన కూడా చూపించారు. లోకేష్ ఇంతకుముందు కూడా వెళ్ళాడండి.
ఇది లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఒక పూట ఏదో ఒక నియోజకవర్గానికి ఏదో వెళ్ళాడు బీజేపీ తరఫున, కొంత తమిళనాడుకి వెళ్ళాడు, ఇక్కడికి కూడా వెళ్ళాడు ఆయన. కాబట్టి తెలుగుదేశం ఆ పని ఇంతకుముందు కొంత చేసింది, కొంత ప్రభావం చూపించవచ్చు. కానీ ముఖ్యమైనది మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న కూడా మీకు చెప్పాను, అదానీ పాత్ర. అదానీ మీద 3 వెర్షన్స్ చెప్తాను నేను ఇప్పుడు. మన రాజకీయాలను కార్పొరేట్ ప్రభువులు ఎలా శాసిస్తున్నారని. అజిత్ పవార్ చెప్పాడు కదా, ఢిల్లీలో అదానీ నివాసంలో చర్చలు జరిగాయి, బీజేపీ నాయకులు, అమిత్ షా, తర్వాత శరద్ పవార్, మేమంతా కూడా పాల్గొన్నాము, బీజేపీని బలపరచాలి అనే పద్ధతిలో ఆ చర్చ జరిగింది, దాంట్లో అదానీ పాల్గొన్నాడని అజిత్ పవార్ చెప్పటం. అజిత్ పవార్ 2 విధాలు, ఇప్పుడున్న పాలక కూటమిలో ఉన్నాడు, 2 శరద్ పవార్కు తమ్ముని కొడుకు అన్న కొడుకు. కాబట్టి సంచలనం వచ్చింది. వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ఏమన్నాడంటే, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత, వర్చువల్గా ఆయనే ముఖ్యమంత్రి అనుకోవాలి, ఆయన ఏమన్నాడంటే అదానీ ఇంట్లో జరిగిన మాట నిజం, అదానీతో డిన్నర్ జరిగింది, చర్చలు అయిపోయిన తర్వాత డిన్నర్ జరిగింది, కానీ చర్చల్లో అదానీ పాల్గొనలేదు అన్నాడు. అంటే ఇంక మీరు డిన్నర్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే మాట్లాడతాం కదా, డిన్నర్లో ఏమైందో మళ్ళీ అలా కూడా జరుగుతుంటుంది, పక్కనే ఉంటాను నేను, అన్నీ తెలుసుకుంటూ ఉంటాను. అందులో మహారాష్ట్రలో రిమోట్ కంట్రోల్ ఎక్కువ కదా, ఆయన బాల్ ఠాకరే ఉన్నప్పటి నుంచి. ఈరోజు శరద్ పవార్ కూడా మాట్లాడాడు, నేను ఇప్పుడు మీకు అందుకోసం చెప్తున్నాను. శరద్ పవార్ ఏమన్నాడంటే అదానీ ఇంట్లో జరిగాయి కానీ అదానీ పాల్గొనలేదని. అంటే అదానీ అనే క్యారెక్టర్ కామన్, అది లంచ్లో వచ్చినా వాళ్ళ ఇంట్లో జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆయన బెడ్రూమ్లో ఉన్నాడా